అన్నం ఉంది తక్కువగా ఉంది, కర్రీ లేదు, చెయ్యాలి. ఇట్లా చూడండి ఈ ముఖం. మంట పెట్టి ప్యాన్ పెట్టాలి. ఇప్పుడు దీంట్లో ఇవి వేయాలన్నమాట. శనక్కాయ పప్పులో ఇవే ఇంకో మిక్సింగ్ చేయాలి కొంచెంసేపు. సోప్, సంతూర్ సోప్. నన్ను డాడీ అంటారేమో. ఇంకా టమోటాకు ఆపరేషన్ చేస్తున్నా, మధుర డిస్టర్బ్ చేసి ఎత్తుకోమరా నువ్వు. డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా. శనక్కాయ పప్పులో రెడీ అయిపోయి. ఈడేదో చేస్తున్నాడు. చెయ్యి ఆపరేషన్ చేయి. సడన్ గా ఆపరేషన్ స్టార్ట్ చేశాడు అనమాట. కన్ను కొడుతున్నాడు. పాపం ఇటుకి ఏమైనా లైన్ ఏంటి అబ్బా, పాపం ఫీల్ అవుతున్నాడు. వంకాయ. ఇప్పుడు ఏం చేయాలంటే గిన్నె ఎత్తుకొని గిన్నెలో కాస్త ఉప్పు వేసుకొని దీని నిండా నీళ్లు పట్టుకోవాలి. ఫేమస్ నేను మా ఊర్లో వంటలకి. ఈ కొబ్బరిగా వస్తున్నాడు, అది గుర్తు పెట్టుకొని మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు కత్తి తీసుకొని వంకాయని లెక్క వేయాలన్నమాట. 4 పొక్కల్లాగా, అంటే ఐ మీన్ 4 పీసులు లాగా. ఒకటేసరి రెండోసారి. మా ఆపరేషన్ కంప్లీట్ అయిపోయింది. వీటికి వెయిట్ చేస్తున్నాయి. వెయిట్ చేయమ్మా. ఏం చేస్తున్నారా? ఇది చూడండి, దీన్ని కొడుతున్నాడు. దీన్ని ఇంచేసాడు. మనం కోసుకున్న కొబ్బరిని మిక్సీలో వేయాలి, తెల్లగలు కూడా వేయాలి. నేను వంకాయలు కొత్త అంటే వీళ్ళ పాటికి పని చేస్తున్నారు. రే ఉండ్రా రే. ఇప్పుడు ఈ శనక్కాయ పప్పులు తీసుకొని మిక్సీలో వేయాలన్నమాట. 1 2 3 మొత్తం పోసేసినాడు. కింద పోసేసినాడు. అయ్యో నాశనం చేసినాడు. ఏడో పప్పు అన్ని పప్పులే. నువ్వు మిక్సీ ఆన్ చేసి కొట్టరా. ఇది మన వంకాయలు వెయిట్ చేస్తున్నాయి, మనం ఆపరేషన్ చేసిన కాయలు వెయిట్ చేస్తున్నాయి. మిక్సీ కొడుతున్నాడు. డన్. ఇప్పుడు ఆ మిక్సీలో ఒక 4-3 స్పూన్లు మిరప్పొడి వేయాలన్నమాట. ఆ తర్వాత ధనియాల పొడి కూడా ఒక 4 స్పూన్లు వేయాలన్నమాట. ఈక్వల్ చేయాలా. ఇప్పుడు పసుపు కూడా కొంచెం వేయాలన్నమాట. యాంటీబయాటిక్. ఇప్పుడు టమాటాలు ఒకటి తీసుకొని కోసి మిక్సీ వేసి వేయాలన్నమాట. మూత పెట్టరా. ఇది అయ్యో మిక్సీ కట్టు. ఇప్పుడు దాంట్లో వాటర్ తీసుకొచ్చి లేస్తాడు. వాటర్ సరిపోకపోతే ఇంకొంచెం వేయండి. డిచ్చుకు పట్టరా మిక్సీ. ఇప్పుడు మనం మిక్సీలో మిశ్రమాన్ని తీసుకోవాలి. జాగ్రత్తగా తీసుకొచ్చి పెట్టి గుత్తంగా తీసుకొని ఇంద్రంతా కొంచెం తీసుకొని దీంట్లో ఇలా పెట్టాలన్నమాట. ఈ మాత్రం చేయాలన్నమాట. గుర్తు పెట్టుకోండి మీరు కూడా. ఇట్లా అన్ని వంకాయలు చేసేయాలి. దిస్ ఈస్ నూనె బాటల్. దిస్ ఈస్ వాటర్ బాటల్. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టి ప్యాన్ కింద మంట పెట్టాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ పోయాలి. అంటే ఆయిల్. ఇప్పుడు ఈ గుత్తి వంకాయలు తీసుకొని ఇలా వేయకూడదా? వేడైనాక వేయాలంటారా? వేడైతే ఏం చేద్దాం? ఇప్పుడు కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఏదో ఇవి వేసేయాలి. అంతే. ఇప్పుడు ఇది గుత్తి వంకాయ తీసుకున్నాం, వేసేసాం. మూడోసారి మొత్తం అయిపోయి. ఇప్పుడు దీన్ని ఇలా కలపాలన్నమాట. కొంచెం టైం తీసుకొని కలిపేద్దాం. పల్లె ఉంది కదా, దీంతో గుట్టావు కలపరా. ఆ వంకాయలు కలర్ మారాలంటే కలర్ మారిపోయిన తర్వాత మనం ఆపరేషన్ చేసిన టమాటాలు ఎరగడ్డ తీసుకుని దాంట్లో వేసేయాలి. ఇలా కలిపేయాలన్నమాట తర్రని. ఇప్పుడు మనం కరివేపాకు తీసుకోవాలి, కొంచెం తీసుకొని దాంట్లో వేసేయాలి. తర్వాత మనం మిక్సీలో మిశ్రమాన్ని తీసుకొని దాన్ని టపక్కనే చేయాలన్నమాట. ఆ మిక్సీలో నీళ్ళు పోసి చేపెట్టి సర్రని కలిపేసి దాన్ని వేస్తున్నాడు మా వాడు. ఇదే దీన్ని మనం కలిపేసినామంటే అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీనిలో కాస్త చింతపండు వేయాలి. ఇప్పుడు దీనిలో కాస్త ఉప్పు వేయాలి. నాకైతే ఏం తెలియదబ్బా, యూట్యూబ్ లో వంట మాస్టర్ చెప్పిన నేను చేస్తానబ్బా. దీనిలో కొంచెం గరం మసాలా వేయాలన్నమాట. మా వాడు మిక్స్ తాడు. ఇప్పుడు మేము చేసిన ఆపరేషన్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. కొత్తిమీర తీసుకొని కడిగేసి దీనిలో టపక్కన వేయాలి. కూర రెడీ అయిపోయింది. ఈడులుక్కు. మా నాన్న గుత్తంకాయ తిన్నాడు కాబట్టి ఈ రోజు వంకాయ కూర చేసుకున్నా. దిస్ ఇస్ నాట్ మై తప్పు, దిస్ ఇస్ మై డాడీ తప్పు. వంట రెడీ అయిపోయింది, తినేస్తాం. ఓకే, టాటా, బై బాయ్.